ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆటో క్యాబ్ టాక్సీలను సొంతంగా కలిగి ఉండి వాటిని నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. కాసేపట్లో విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 436 కోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఇటు మరి కాసేపట్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి అప్డేట్స్? శంకరి, ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి ప్రభావితం అయ్యి నష్టపోతున్న వారిని కూడా ఆదుకోవడం చేస్తే గనక అటువంటి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటారు. ప్రస్తుతం ఏదైతే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తుందో దానివల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం కొంత మేరకు తగ్గుతుంది అని తెలుసుకున్న ప్రభుత్వం వారికి కూడా న్యాయం చేయాలని నిర్ణయించింది. నిజానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీ అయినటువంటి 15,000 రూపాయల ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, ఆర్టీసీ మంత్రి, ఏదైతే రవాణా శాఖ మంత్రి తదితరులందరూ కూడా ఈ పథకానికి అమలుకు సంబంధించి ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆ మంత్రులు కూడా అక్కడ కూడా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షులు మాధవ్, వీరు నలుగురు కూడా ఆటోలో బయలుదేరి ఉండవల్లి నుంచి ఈ సభా ప్రాంగణం, సింగనగర్లోని సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పథకం అమలు తీరు ఎలా ఉండబోతుంది, పథకం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఆటో డ్రైవర్కి అని మాట్లాడేందుకు ఆటో డ్రైవర్ సోదరులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పథకం అమలు మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మాది వచ్చేసి అమరావతి రాజధాని ఏరియా అండి. మాది వచ్చేసి దొండపాడు గ్రామం, వచ్చేసి తుళ్ళూరు పక్కన. ఈ ఆటోకి డబ్బులు వేయటం వల్ల ఈ వాహన ఈ ఫిట్నెస్కి చాలా ఉపయోగపడుతుందండి. అట్లా ఇన్సూరెన్స్కి కానీ అట్లా కుటుంబ సమస్యలకు కానీ చాలా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వారికి కానీ వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా అంతకుముందు ఎక్కడా కూడా రోడ్లు బాగుండేవి కాదు. ఒక ఆటో డ్రైవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తోలుకున్న డబ్బులు ఇంట్లో కుటుంబాలకు చక్కగా చేరాలంటే రోడ్లు బాగుండాలి. ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ వచ్చేసి రోడ్డు ప్రాబ్లం వల్ల. రోడ్డు ఫిట్నెస్ అనేది సరిగా లేకపోతే ఆటో అనేది దెబ్బతింటుంది, ఆటో రిపేర్లు పెడుతుంది. క్రితంలో 5 years ఇదే జరిగింది. చాలామంది కూడా ఆటో రిపేర్లకి చాలా వేసిన డబ్బులు పెడతాం జరిగింది. ఏమి చేసుకోలేని పరిస్థితి. ఒక్కో రోడ్డు మీద మోకాళ్ళతో గోతులు ఉండేవి. కానీ ఈ రోజును చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ ఈ రోడ్లు వేయడం మొదలుపెట్టారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది. వారికి దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు గతంలో 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. ఈ పెంచిన డబ్బు మీకు ఎలా ఉపయోగపడుతుంది? చెప్పాను కదా, ఇందాక చెప్పిన విధంగా కుటుంబ ఖర్చులకు కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అనేది మేము ఇస్తామని చెప్పేసి ఇంత ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ వీళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, తర్వాత బాబు గారు వీళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకొని ఆటో సోదరులకు కూడా శ్రీశక్తి పథకం ద్వారా వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదని చెప్పేసి, కొంత యూజ్ అవుతుందని చెప్పేసి మా గురించి కూడా ఆలోచించి వాళ్ళు ఈ ఆటో సోదరులకి 15,000 రూపాయల కార్యక్రమం అనేది ఈరోజు పెట్టడం జరిగింది. మేము వాస్తవంగా చెప్పాలంటే క్రిత గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇచ్చింది. కానీ మేమైతే ఆ 10,000 ఇస్తుంది అన్న భావంతో ఉన్నాం. కానీ 5,000 పెంచారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఆటో సోదరుల తరఫున. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ పథకం ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మాది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెద్దకాకని మండలం అండి మాది. ఈ పథకం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆటో డ్రైవర్లందరికీ ఒక పండగ వాతావరణంగా కనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం 15,000 అనేది ఒక మంచి ఆలోచన. మాకైతే చాలా
అదృష్టంగా భావిస్తున్నాం మేము. చూడొచ్చు, ఈ ఆటో అనేది వాళ్ళ జీవనాధారం. ఇటువంటి ఆటోను రోజు నడుపుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నడుపుకుని ఓ 10 రూపాయలు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటారు. అలాంటిది గత ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ కూడా గుంతలుగా మారడంతో వాళ్ళు ఇచ్చిన 10,000 రిపేర్లకే సరిపోయాయి. అయితే ఈసారి ఇచ్చే 15,000 ఏదైతే ఉందో, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారు స్త్రీ శక్తి పథకం వల్ల అని 15,000 ఏదైతే ప్రభుత్వం ఇవ్వని హామీని కూడా నెరవేరుస్తుందో అందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఇది కదా మంచి ప్రభుత్వం అని వీరంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.